ఐటీ కంపెనీలో ఎక్కువగా మత మార్పులు జరుగుతూ ఉన్నాయి. హిందూ అమ్మాయిలందరినీ ట్రాప్ చేసి లవ్ జిహాద్ పేరుతోటి చాలామంది అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్. దీన్ని ఎట్లా చూస్తారు? ఒక ఐటీ కంపెనీ అనే కాదు, పెద్ద పెద్ద పారిశ్రామిక ఓడల్లో కూడా ఈ ముస్లిం ప్రాబల్యం ఉన్నటువంటి ఏ రంగంలోనైనా వర్కర్స్గా ముస్లిమ్స్ అబ్బాయిల్ని పెట్టి లేడీ వర్కర్స్గా హిందువుల అమ్మాయిని తీసుకుని వారు ఎవరి మధ్య ప్రేమ పేరుతో మత మార్పిడి జరుగుతుందని చెప్పేసి ఈ మధ్యకాలంలో చాలామంది చెప్పుకుంటున్నారు. ప్రతి కంపెనీలో జరుగుతున్నటువంటి తతంగం ఇది. కాబట్టి ఇప్పుడు చాలామంది చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎక్కువ మంది అప్రమత్తంగా ఉండాలి. ఆడపిల్లల కాలం తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నానంటే, మత మార్పిడి చేసి వాళ్ళు తర్వాత తీసుకుపోయి పిల్లలుగానే యంత్రాలుగా లేకపోతే వేశ్యావృత్తుల్లో అమ్మేయడము, మాట వినకపోతే చంపేయడం గట్రా జరుగుతుంది. ఇది ఇన్నర్గా భారీ కుట్ర జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కజల్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్క ముస్లిము అని చెప్పేసి నేను అన్నను, కానీ ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది, పాకిస్తాన్ ప్రేమించేటటువంటి కొంతమంది ఇలాంటి పనులు చేస్తున్నారు. ఒక్కొక్క కులంలో ఒక్కొక్క అమ్మాయిని ట్రాప్ చేసినట్లయితే ఇంత అని చెప్పేసి వారికి డబ్బులు ఇచ్చి ప్రేరేపించి అమ్మాయిల్ని మత మార్పిడి చేసే విధంగా కుర్రోళ్ళని తయారు చేస్తారని చెప్పి వింటున్నాం. కాబట్టి ఇప్పుడు అందరినీ మనం అనకూడదు, ఎందుకంటే ముస్లిమ్స్లో 4 పూట్ల కూడా భక్తితో నమాజ్ చేసుకుని వారు ఎంతో అద్భుతంగా వారి జీవితాన్ని ఎంతో సాంద్రంగా ఎంతో సౌమ్యంగా బతికేటోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం మాట్లాడలేదు. కొన్ని దుష్టశక్తులు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి దుష్టశక్తులు మాత్రం ఇలాంటి ప్రాపకాండ చేసి హిందూ మతాన్ని, హిందూ జనాన్ని అస్థిరతపరిచి ఎప్పటికైనా భారతదేశాన్ని మనం హస్తగతం చేసుకోవాలన్న ఆలోచనతో చేస్తున్నటువంటి ఒక దుర్మార్గంగా కనిపిస్తుంది. ఎన్నో రకాలుగా, ఎన్నో రూపాలలో ఇలాంటి మతి మార్పుడు జరుగుతుందని చెప్పి వింటున్నాం. తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్క ఆడపిల్ల జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు చాలా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, చదువే కాకుండా ఎవరితో షాటింగ్లు చేస్తున్నారు, ఎవరితో మీటింగులు పెడుతున్నారు అనేది మనం ఒక నిఘా పెట్టకపోతే తీరా చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనేది ఇలాగ అవుతుంది. జీవితాలను నాశనం చేసేసిన వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయిన తర్వాత ఏడ్చి ఉపయోగం ఉండదు. నేనేమంటానంటే ముందుగానే అప్రమత్తం అవ్వండి. తస్మాత్ జాగ్రత్త. మనకి చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది అనిపిస్తుంది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే రీసెంట్గా కుక్కట్పల్లిలో ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఇలానే జరిగింది. ఆ అబ్బాయి నేను నవాజ్ నుంచి నవదుర్గగా మారిపోయి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకున్న మరుసటి రోజే, మొదటి రాత్రి రోజే తను, తన తమ్ముళ్ళు, తన మిత్రులు అందరు కలిసి కూడా అమ్మాయిని రేప్ చేశారని కూడా ఆ అమ్మాయి మీడియా ముందుకు వచ్చి బోరున ఏడుస్తున్నటువంటి పరిస్థితి. మరి అదే కదా చెప్పేది. అందరూ ఎలక్ట్గా ఉండాలి, అందరూ అప్రమత్తంగా ఉండాలి. కావాలని చేస్తున్నారు వాళ్ళు. కావాలని హిందూ దేశాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. హిందూ మతాన్ని తొక్కేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవడానికి ఎన్నో రకాల ఎత్తులు, ఎన్నో రకాల వ్యూహాలు పన్నుతూ హిందూ సమాజాన్ని అస్థిరతపరచాలని, హిందూ ఆడపిల్లల్ని మతం మార్చి వస్తువులుగా, ఆట వస్తువులుగా మార్చుకుని ఇష్టానుసారంగా అనుభవిస్తూ, ఒకరు పెళ్లి చేసుకుని నలుగురు అనుభవిస్తూ, మాట వినకపోతే వ్యభిచార గృహాలకు అమ్మేస్తూ ఇలా చాలా దుర్మార్గాలు చేస్తున్నారు. కాబట్టి చాలా ఎలర్ట్గా ఉండాలి అందరూ. అంటే ఒక ఐటీ కంపెనీలో పనిచేసే వాళ్ళంటే చాలా ఏం తక్కువ చదువుకోరు, చాలా మంచి పెద్ద ఎత్తునే చదువుకుంటారు, మంచి తెలివి గల వాళ్ళే ఉంటారు. కానీ అంత తెలివి ఉండి, అంత చదువు ఉండి కూడా ఎందుకు వీళ్ళు మోసగాళ్ళు ఎవరైనా పసగట్లేకపోతా ఉన్నారు? వీళ్ళ అమాయకత్వం అనుకోవాలి, ఏమనుకోవాలి? వాళ్ళ తర్పిది అలా ఉంటుంది. వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళకి ప్రత్యేకమైన కౌన్సిలింగ్ ఉంటుంది. వాళ్ళకి ఇలా మాట్లాడి ఇలా ట్రాప్ చేయాలా, ప్రతి హిందూ అమ్మాయిని ఈ రకంగా ట్రాప్ చేయాలా, నువ్వు ఎంత గొప్ప కులం అంటే, మన కులాల్లో కొంచెం గొప్ప తక్కువ అన్ని కులాలు ఉన్నాయి కదా, కులాల్లో బ్రాహ్మణ్ అయితే ఎంత, రాజు అయితే ఎంత, రెడ్డి అయితే ఎంత, కమ్మ అయితే ఎంత, కాపు అయితే ఎంత అనేసి బేరాలు పెట్టేసి వాళ్ళకి కుర్రోళ్ళకి ఇచ్చి పాకిస్తాన్ ఉగ్రవాదులు చేస్తున్నటువంటి కుట్ర ఇది. ఆ కుట్ర నుంచి ఖచ్చితంగా మనం బయటపడాలా. పోలీసు వ్యవస్థ ఎలక్ట్గానే ఉంది, కానీ మనం కుటుంబ వ్యవస్థ మాత్రం పోలీసు వ్యవస్థ ఎలక్ట్గా ఉన్నంత వల్ల సరిపోదు. కుటుంబ వ్యవస్థ కూడా ఎలక్ట్గా ఉండాలి. పిల్లల గురించి ఎప్పటికప్పుడు మనం పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలా. ముస్లిం అనేటటువంటి యువకుడి పేరు కనిపించినా ఇంకోటి కనిపించినా చాలా జాగ్రత్త పడాలి. లేకపోతే జీవితం నాశనం అయిపోతుంది. ఏడ్చి ఏం ప్రయోజనం? ఇలాంటి వ్యక్తుల వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయి,
ఎంతమంది అన్నదమ్ములు సఫర్ అవుతున్నారు, ఎంతమంది తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ ఈ ట్రాప్ను గుర్తించలేకపోతున్నారు ఆడపిల్లలు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ట్రాప్ ఎలా జరుగుతుందని ముందుగానే అవేర్నెస్ తీసుకొస్తున్నారు. అయినా మన వాళ్ళు సినిమాలు తీస్తున్నారు, సీరియల్ తీస్తున్నారు, అలాగే సోషల్ మీడియాలో చెప్తూనే ఉన్నారు. కానీ ఈ ఆడపిల్లలు వాళ్ళ ట్రాప్లో పడే విధంగా వాళ్ళు అలా తయారైపోయారు, అలా చేసేసుకున్నారు. కాబట్టి ట్రాప్ చేస్తున్నారు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. సార్ ఇట్లా ఎవరైతే మత మార్పులు చేసి ఇట్లా ఈ అమ్మాయిలు ఇబ్బంది పెడదాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఇంకా కొంతమంది ఉన్నారో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? పోలీసు మాత్రం ఇప్పుడు మనం ఏం చెప్పడానికి ఏం చేయడం లేదు. ఈ గాడిదలకు బుద్ధి ఉండాలి కదా. ఇంతమంది ఈ రకంగా మన శ్రేయస్సు కోరి చెప్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కదా. అలాగే సినిమాలు తీస్తున్నారు, కొన్ని కేరళ ఫైల్స్ అని ఆ ఫైల్స్ అని సినిమాలు చేస్తున్నారు. ఇలా ఘోరం జరుగుతుంది, ఇలాగ మన హిందూ మతం మీద చాలా కుట్రలు జరుగుతున్నాయని చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు. ఇన్ని చూసినా కూడా మారలేదంటే ఈ గాడిదలకి ఏం చెప్పాలా? ఏమని చెప్తే వాళ్ళు మారుతారు? జీవితం నాశనం అయిపోయిన తర్వాత మారుతారా? అంటే జీవితం సంకనాకపోయిన తర్వాత మారుతారా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడపిల్లలు ఉండాలా, ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఉండాలా, తోడబుట్టినటువంటి అన్నదమ్ములు కూడా అప్రమత్తంగా ఉండాలా. ఎక్కడ తప్పు జరుగుతుందో జాగ్రత్తగా గమనించి మనల్ని మనం కాపాడుకోకపోతే జరిగే ఘోరం, ఆ బలి నుంచి మనం తప్పించుకోలేం.